స్పెషల్ ఫోకస్. ఓవైపు నుంచి అమెరికా టారిఫ్లు బాధిస్తుంది, మరోవైపు నుంచి చైనా ఇచ్చి పడేస్తుంది. ఈ ట్రేడ్ వార్లో ఎవరిది పై చేయి, ఎవరు తోపు అని తేలిపోయే టైం వచ్చేసిందా? ఇప్పటి వరకైతే ప్రపంచ వాణిజ్యానికి అమెరికానే బిగ్ బాస్. దీన్ని మార్చేందుకు చాలా కాలంగా చైనా గట్టిగా ట్రై చేస్తుంది. ప్రపంచంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు చైనాకు అలాంటి టైమే వచ్చిందా? అమెరికా బ్లాక్ మెయిలింగ్ కు చైనా రెడ్డింగ్ తో ఫుల్ స్టాప్ పెట్టేస్తుందా? అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా వర్సెస్ చైనా. ప్రపంచంపై పెత్తనమెవరిదో తేలిపోయే టైం వచ్చిందా? ఇప్పటి వరకు అగ్రరాజ్యం అమెరికాదే రాజ్యం, ఇకపై కూడా అదే కంటిన్యూ అవుతుందా? లేక ప్రపంచ వాణిజ్యంపై అమెరికా చేస్తోన్న పెత్తనాన్ని చైనా లాగిస్తుందా? ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఓ రేంజ్ లో సాగుతున్న టారిఫ్ వార్తో కొత్త చర్చ మొదలైంది. ఈ ట్రేడ్ వార్ లో ఎవరిది పై చేయని తేలిపోయే టైం వచ్చేసిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఎందుకంటే చాలా కాలంగా చైనా ప్రపంచంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఒకప్పుడు అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ తలెత్తింది. అది పీక్ కు వెళ్లిన తరువాత అమెరికానే పై చేయి సాధించింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయింది. ఇప్పుడు చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఎవరిని టాప్ లో నిలబెడుతుందన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రపంచ దేశాలపై ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించాక గ్లోబ్ వైడ్ గా పరిస్థితులు మారిపోయాయి. అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు షేక్ అయిపోయాయి. ఇప్పటికే ట్రంప్ టారిఫ్లు అమల్లోకొచ్చేశాయి. ఈ విషయంలో మిగతా దేశాలు అమెరికాను ఎదిరించే స్థితిలో లేవు. కానీ చైనా అలా కాదు, సైలెంట్ గా ఉంటూనే తాను చేయాల్సిందంతా చేసేస్తోంది. దీన్ని తట్టుకోలేని ట్రంప్ చెప్పినట్లుగానే చైనాపై మరో 50% అదనపు సుంకాలు విధించారు. ఇప్పటికే అమెరికాపై చైనా విధించిన 34% ప్రతీకార సుంకాలపై ట్రంప్ మండిపడటం, వెనక్కు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేయటం లాంటి ఎపిసోడ్లు ముగిసిపోయాయి. ట్రంప్ వార్నింగ్ ని డ్రాగన్ కంట్రీ అస్సలు లెక్క చేయలేదు. బెదిరింపులకు జడిసేదే లేదని కుండబద్దలు కొట్టేసింది. అమెరికా బ్లాక్ మెయిలింగ్ కు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. తమ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎంతవరకైనా వెళతామని స్పష్టం చేసింది. 50% అదనపు టారిఫ్లపైన అంతకంత ప్రతీకార చర్యలుంటాయని ప్రకటించింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20% సుంకాలు విధించింది. ఈ నెలలోనే మరో 34% టారిఫ్ బాధింది. ఇప్పుడు అదనంగా మరో 50%తో కలిపితే చైనాపై అమెరికా విధించే మొత్తం సుంకాలు ఏకంగా 104%కి చేరాయి. అయితే ట్రేడ్ టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరు ఉండరని చైనా చెప్తోంది. మరోవైపు ఈ పన్నుల విషయంలో చైనా తమతో చర్చలకు వస్తుందని ట్రంప్ ఎదురు చూస్తున్నారు. కానీ చైనా నుంచి మాత్రం అలాంటి ఆలోచనే కనిపించటం లేదు. దాంతో రెండు దేశాల మధ్య టారిఫ్ పోరు మరింత ముదిరింది. ఇది పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందనే చర్చ సాగుతోంది. ఏదేమైనా సరే అమెరికా టారిఫ్ల విషయంలో మాత్రం చైనా తగ్గేదేలే అంటోంది. ఓవైపు ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ టారిఫ్ల విషయంలో అమెరికాను బతిమాలుకుంటున్నాయి. తమ దేశంలో అమెరికాపై సుంకాలు తగ్గిస్తామంటూ బేరాలాడుతున్నాయి. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం అగ్రరాజ్యంతో బేరాలు లేవంటోంది. బ్లాక్ మెయిలింగ్ కు లొంగేది లేదని పక్కాగా చెప్పేస్తోంది. అధిక సుంకాలతో చైనా తమను దోపిడీ చేస్తోందని ట్రంప్ ముందు నుంచి ఆరోపిస్తున్నారు. మరోవైపు చైనా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోందని, సుంకాలపై తాము చివరిదాకా పోరాడుతామని చైనా ప్రకటించింది. ట్రంప్ కూడా చైనా వైఖరిపై రియాక్ట్ అయ్యారు. టారిఫ్ల విషయంలో చైనా తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. వాళ్లు ఏదో ఒక ఒప్పందానికి రావాలని ఆశపడుతున్నారని, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక సతమతమవుతున్నారని చెప్పారు. తమ విధానం అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడటమేనని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తోంది. అయితే ట్రంప్ టారిఫ్లు ప్రపంచ ఉత్పత్తి, సప్లై చైన్ స్థిరత్వాన్ని దెబ్బతీసిందని చైనా ఆరోపిస్తోంది. చైనాపై అమెరికా సుంకాలు 104%కి చేరుకున్నాక ప్రపంచ మార్కెట్లు మరోసారి కుదేలయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ట్రేడ్ టారిఫ్ వార్లో ఎవరు నెగ్గేది, వారికి ప్రపంచంపై ఆధిపత్యం దక్కుతుందనే భావన ఉంది. అందుకోసమే చైనా ఈ సిట్యుయేషన్ ని గట్టిగా వాడేసుకోవాలని చూస్తోంది. అమెరికాతో సై అంటే సై అంటోంది. ట్రేడ్ వార్ విషయంలో చైనా దూకుడు చూస్తుంటే అందరిలోనూ ఒకటే డౌట్. అసలు డ్రాగన్ ధైర్యం ఏంటి?
అమెరికా చైనా వస్తువులపై ఆధారపడిందా లేక అమెరికా బిజినెస్ మీదే చైనా ఆధారపడిందా అనేది ఇప్పుడు తేలిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాను కాదని చైనా మిగిలిన ప్రపంచ దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతుందా? అసలేం జరగబోతుంది? ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ టారిఫ్లపై పెదవి విరుస్తున్నాయి. అయ్యో ఇప్పుడెలా అని ఆందోళన చెందుతున్నాయి. కానీ 104% సుంకాలు విధించిన డ్రాగన్ కంట్రీ మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. పైగా తమకొచ్చిన నష్టమేమీ లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. అంతకు మించి అమెరికాపై అంతే స్థాయిలో ప్రతీకార సుంకం విధించి వాణిజ్యం విషయంలో సవాల్ విసిరింది. ఈ చర్యలన్నీ చూశాక అందరిలోనూ ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. అసలేంటి చైనా ధైర్యం అని? అసలు చైనా నుంచి అమెరికాకు ఎగుమతవుతున్న వస్తువులేంటి? వాటి అవసరం అగ్రరాజ్యానికి ఎంతుంది అనేది తెలిస్తే ట్రంప్ టారిఫ్ల విషయంలో చైనా లెక్కలేంటో ఈజీగా అర్థమవుతుంది. చైనా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. చైనా అమెరికాకు అతి పెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా ఉంది. పైగా ఈ ఎగుమతులన్నీ ప్రధానంగా తయారీ వస్తువులపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా చైనా నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పెద్ద మొత్తంలో ఎగుమతవుతాయి. అంతెందుకు యాపిల్ లాంటి కంపెనీలు తమ ఐఫోన్లను చైనాలో తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయి. ఇవే కాదు, ఎలక్ట్రిక్ మెషిన్లు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీలతో పాటు పారిశ్రామిక యంత్రాలు కూడా చైనా నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇక బట్టలు, చెప్పులతో పాటు ఇతర టెక్స్టైల్ ఉత్పత్తులు పెద్ద మొత్తంలో ఎగుమతవుతాయి. పిల్లలు ఆడుకునే బొమ్మలు, వీడియో గేమ్ కన్సోళ్లు, స్పోర్ట్స్ మెటీరియల్ లాంటివి కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది అమెరికా. ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు, రబ్బరు ఆధారిత ఉత్పత్తులు కూడా ఎక్కువగానే ఎగుమతవుతాయి. అమెరికన్ మార్కెట్లోని సోఫాలు, మంచాలు, డెస్కులు, ఇతర హోమ్ ఫర్నిచర్ కూడా చైనా నుంచి దిగుమతయ్యే వాటిలో ప్రధానంగా ఉన్నాయి. చివరికి మాస్కులు, సర్జికల్ గ్లోవ్స్, ఇతర వైద్య పరికరాలు చైనా నుంచి దిగుమతవుతాయి. మెడిసిన్లు, రసాయనాలు, ప్లాస్టిక్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు కూడా చైనా ఎక్స్పోర్ట్ లిస్టులో ఉన్నాయి. ఇవన్నీ చైనా తయారీ సామర్థ్యం, తక్కువ ఉత్పత్తి ఖర్చుల వల్ల అమెరికన్ ప్రజలకు అందుబాటు ధరల్లో దొరుకుతాయి. కానీ ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ వస్తువులన్నీ ఇకపై 104% దిగుమతి సుంకంతో అమెరికా మార్కెట్లోకి వెళితే అమాంతం రేట్లు డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు అమెరికా ప్రజలు మేడ్ ఇన్ చైనా వస్తువులను, ఉత్పత్తులను కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుందా లేదా అన్నదే ఆసక్తిగా మారింది. ఇక అమెరికా నుంచి చైనాకు ఎగుమతయ్యే వస్తువుల్ని చూసుకుంటే వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. చైనాలో పశుగ్రాసం, ఆహార పరిశ్రమల్లో వినియోగించే సోయాబీన్స్ తో పాటు మొక్కజొన్న, గోధుమలు ఉన్నాయి. ముఖ్యంగా చైనాకు క్రూడ్ ఆయిల్, లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ ఎగుమతి చేస్తుంది. అదేవిధంగా సెమీ కండక్టర్ చిప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు చైనాకు ఎగుమతవుతాయి. ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ప్రధానంగా ఉన్నాయి. చైనా తయారీ పరిశ్రమలకు అవసరమైన రసాయనాలు, ప్లాస్టిక్ ముడి పదార్థాలు అమెరికా నుంచే వెళతాయి. ఉత్పత్తి, నిర్మాణ రంగాలకు సంబంధించిన యంత్రాలు ఎగుమతవుతాయి. ఇక అమెరికా నుంచి చైనాకు ఎగుమతయ్యే ఆటోమొబైల్ ఉత్పత్తులు కూడా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే అమెరికన్ కార్ కంపెనీలు చైనాలోని తమ కార్లను తయారు చేస్తాయి. కొన్ని మోడళ్ల కార్లు మాత్రమే అమెరికా నుంచి చైనాకు ఎగుమతవుతాయి. టెస్లా కూడా చైనాలోనే తన కార్లను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని స్పెషలైజ్డ్ మోడల్స్ ని ఎగుమతి చేస్తుంది. అందువల్ల అమెరికాతో ట్రేడ్ వార్ గనుక మొదలైతే చైనా భారీ మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఏమీ లేదు. అమెరికా చైనా మధ్య వాణిజ్యం సుమారు $550 బిలియన్ పైనే ఉంటుంది. చైనాతో అగ్రరాజ్యానికి భారీగా వాణిజ్య లోటు ఉంది. దాదాపు $300 బిలియన్ వాణిజ్య లోటు కనిపిస్తోంది. కొత్త టారిఫ్ల ప్రకారం అమెరికా మార్కెట్లో చైనా వస్తువుల రేట్లు పెరిగిపోయే అవకాశం ఉంది. వాటిని అమెరికా ప్రజలు కొనుగోలు చేయలేని స్థాయికి రేట్లు పెరిగిపోతే అవే ఉత్పత్తుల్ని ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాల నుంచి రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందా అనే చర్చ కూడా సాగుతోంది. చైనా ఇంత ధీమాగా ఉండటానికి బలమైన కారణముంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా చైనా ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఉంది. ఒక్క అమెరికాను నమ్ముకుని అగ్రరాజ్యంపైనే ఆధారపడి చైనా లేదు. ఈ గ్లోబ్ లో ఎక్కడైనా తన ఉత్పత్తుల్ని చైనా అమ్ముకోగలదు. టెక్నాలజీ పరంగాను, ఆయుధాల పరంగాను చైనా టాప్ లోనే ఉంది. ఏ దేశం పైన ఆధారపడి లేదు. అదే డ్రాగన్ కంట్రీ ధైర్యం.
ఈ విషయంలో ఇండియాకు ఈ అవకాశం లేదు. భారత్ అమెరికాపై ఆధారపడి ఉంది. మన ఐటీ మార్కెట్ అంతా అమెరికానే. మన ఫుడ్ ఉత్పత్తులు కూడా అమెరికాకే ఎక్కువ. మనకు అమెరికాతో వాణిజ్యం ఎక్కువ. మనోళ్లు కూడా అక్కడికే వెళ్లి ఉద్యోగాలు చేసేందుకు ఇష్టపడతారు. అందుకే టారిఫ్ల విషయంలో ఇండియా ఇంతలా ఆలోచిస్తోంది. కానీ చైనా అలా కాదు. అందువల్ల ఈ టారిఫ్ వార్తో తలెత్తబోయే ట్రేడ్ వార్లో అమెరికా, చైనాలో ఎవరు తోపు అనేది తేలిపోతుంది. దాన్ని బట్టి ప్రపంచ వాణిజ్యం వారి చేతుల్లోకి వెళ్లిపోతుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది.